వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈ రోజు అయితే సాటర్డే కదా అని చెప్పేసి త్వరగా పూజను అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మన వెంకటేశ్వర స్వామికి పూజన చేయాలి కదా, ప్రతి సాటర్డే పూజ చేసుకుంటున్న విషయం మీకు తెలిసింది కదా. ఇంక ఈరోజు త్వరగానే పూజను అయితే చేసేసుకున్నాను. మా పిల్లలు మా వారైతే గ్రౌండ్కి వెళ్ళి వచ్చి ఆడుకొని వచ్చారు. ఇంకా ఇంటి ముందును కూడా క్రికెట్ అయితే ఆడేస్తున్నారు. మార్నింగే ఎండ చూసారు కదా ఎంత గట్టిగా ఉందో. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను పెరుగన్నం అయితే కలిపి పెట్టుకున్నాను. ఇది నిన్న మధ్యాహ్నం అన్నం వేస్ట్గా పాడడం నాకు ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి అన్నంలో కొంచెం పెరుగు నిమ్మకాయని కలిపి ఇంకా ఉప్పు కూడా వేసి కొంచెం 2 ఆనియన్ ముక్కలు కూడా వేసి పెట్టుకున్నాను. అన్నం అయితే సూపర్ ఉంటుంది ఇలా చేసుకుంటే, నాకైతే చాలా ఇష్టం. ఇంకా ఆనియన్ పెట్టుకొని ఇంకా అన్నం అయితే తింటున్నాను, పెరుగన్నం. నాకు పెరుగన్నం తినడం చాలా ఇష్టం. ఇలా ఎంతమంది తింటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే పెరుగన్నం తినేసాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద. పిల్లలకైతే దోశలు అయితే వేసేస్తున్నాను. పిల్లలైతే క్రికెట్ ఆడుకొని వచ్చేసి ఇంక స్నానం చేసి ఫ్రెష్ అయిపోతున్నాం. దోశలు వేసిమన్నారు, ఇంక దోశలు అయితే వేసేస్తున్నాను. ఇంక మాకైతే బయటికి వెళ్ళే పని ఉంది ఈరోజు, అందుకే త్వరగా పనులన్నీ కూడా అయిపోతున్నాయి. ఇంక మార్నింగే అన్ని పనులు చేసేసుకున్నాను, అలాగే వంట కూడా చేసేసుకుందామని చేసేసుకుంటున్నాను. ఇంక పిల్లలకి దోశలు అయి పెట్టేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి అయితే రైస్ అయితే వండేసాను, అలాగే కూరను కూడా వండేసుకుంటున్నాను. త్వరగా పనులు అయిపోతే త్వరగా ఇల్లు వచ్చేచ్చు, అండ్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి. ఇంక చూసారు కదా దోశలను అయితే వేసేసుకుని ఇంకా పప్పు వంకాయ అయితే వండేసుకుందామని చెప్పేసి ఈరోజు లంచ్లోకి వంటనైతే చేసేసుకుంటున్నాను. పప్పు వంకాయ అయితే అయిపోయింది, ఇంకా రెడీ కూడా అయిపోయాను. త్వరగా వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ అయిపోయాము. ఎందుకే ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, ఇంట్లో కొన్ని సామాన్లు అయితే అయిపోయాయి, అవన్నీ తెచ్చుకుందామని చెప్పేసి రెడీ అయితే వెళ్తున్నాము. ఇంకా ఇంట్లోని హార్పిక్లు అలాగే కొంచెం లైజాలు లిక్విడ్లు అయితే అయిపోయాయి, అవన్నీ తెచ్చుకోవడం కోసం అని చెప్పేసి వెళ్తున్నాము. మేము వెళ్ళింది బీచ్ సైడ్, ఇంకా బీచ్ని కూడా చూపిస్తాను చూడండి. ఎండకు కూడా బీచ్లో చాలా అందంగా కనిపించింది. ఇంకా జనాలు అయితే ప్రతిగా ఏం లేరు, ఈవినింగ్ అయితే అస్సలు ఖాళీయే ఉండదు. ఇంకా మా వారు ఒక బిల్ చెప్తే నేను అయితే ఒక బిల్ చేసుకొచ్చాను ఈరోజు. చూశారు కదా. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.